పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ఉపన్యాసం ఢిల్లీ వేదికగా చేసుకొచ్చారు. దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుంది. దేశమే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్. అది బీజేపీ నినాదం. అదే ఇప్పుడు ఆయన ఇచ్చారు. అదే మా పార్టీ విధానం అన్నారు, నినాదం అన్నారు. విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల్లో విభేదాలు సృష్టించే శక్తుల మీద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడతారు. ఎన్నో చారిత్రక పోరాటాలకు నెలవైన ఢిల్లీ నేల నుంచి జనసేన పార్టీ దేశమంతటికి వినిపించేలా చెప్పేది ఒక్కటే: దేశానికి ప్రమాదకరంగా, దేశ విచ్ఛిన్నానికి కుట్రలు పన్నే ఏ శక్తితోనైనా మేము బలంగా పోరాడతాం. దేశ సమైక్యత, సమగ్రతకు భంగం వాటిల్లే చర్యలను తప్పకుండా అడ్డుకుంటామంటూ తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ మెడలు వంచుతాం అని మాట్లాడే ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఢిల్లీ రాగానే అవేవి గుర్తుండవు, మాట కూడా రాదు. జనసేన పార్టీ ఢిల్లీ వేదికగా అధికారం కోసమో, పదవుల కోసమో, ప్రాపకం కోసమో, నిరసనల కోసమో రాలేదు. దేశభక్తితో జాతి సమగ్రతకు నిలబడాలనే విశాలమైన దృక్పథం ముందుకొచ్చిందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ తలపెట్టిన జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థాన సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. వందే మాత్రం సంపూర్ణ గీతం ఆలాపంతో కార్యక్రమం ప్రారంభమైంది. 2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం, పదవులనే ఆలోచన లేదు. దేశానికి ఏం చేయాలి, దేశ సమైక్యతకు, సమగ్రతను ఎలా కాపాడాలనే ఆలోచనతోనే మా ప్రస్థానం ప్రారంభమైంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాం, పరాజయాలను చూసాం. పూర్తిగా ఆశలు కోల్పోయిన రోజుల్లోనే క్లిష్ట పరిస్థితి నుండి ఈనాడు 20 లక్షల మంది పార్టీ కోసం బలంగా నిలబడే సైన్యాన్ని తయారు చేశాం. జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలం దేశంలో అందరిని ఆకర్షిస్తున్నాయి. దేశం కోసం ఆలోచించే పార్టీ విధానం అందరికీ పార్టీని దగ్గర చేస్తుంది. దీని ఫలితమే కర్ణాటక, కేరళం, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి పార్టీలో చేరేందుకు, ఆయా ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను విస్తరించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. పార్టీని ఆయా రాష్ట్రాల్లో విస్తరించేలా పనిచేస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీ భావజాలం విస్తృతం అవుతోందనే సంకేతాలను ఇస్తుంది. నిస్వార్థంగా దేశ ప్రయోజనాలు ముఖ్యంగా పనిచేస్తే అంతా ఏకమే మనల్ని ముందుకు నడిపిస్తారనడానికి ఇది ఉదాహరణ. భిన్న ప్రాంతాలను, ప్రజలను సిద్ధాంత బలంతో అనుసంధానం చేయడం, సమాజాన్ని ఏకం చేయడం జనసేన పార్టీ విధానం. ఎప్పటికీ జనసేన పార్టీ తొలి ప్రాధాన్యం దేశం మాత్రమే. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడమే పార్టీ మూల సిద్ధాంతం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. దేశ విభజన సమయంలో సుమారు 2 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ దేశాన్ని కల్లోలితం చేశారు, మత ప్రాతిపదికన విభజించారు. 536 సంస్థానాలతో ఉన్న దేశాన్ని ఐక్యం చేయడానికి దేశ మొదటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ గారు పడిన శ్రమ, ఆలోచన అమేయం. నిజాం, జునాగఢ్, ట్రావెన్కోర్ వంటి పెద్ద సంస్థానాలు దేశంలో కలిసేందుకు మొదట ఒప్పుకోకుండా వాళ్ళని ఒప్పించి దేశాన్ని ఏకం చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. ఆ సమయంలోనే పటేల్ గారు దేశ సమగ్రతను కాపాడుకోవడం దేశానికి మొదటి ప్రాధాన్యం అని చెప్పారు. ఆయన చెప్పిన మాట జనసేన పార్టీ అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. నేటి రాజకీయాల్లో చాలా మంది అధికారం కోసం దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ అడ్డుకుంటుంది. జనసేన పార్టీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించలేదు. తెలంగాణ ఏర్పాటుకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని విమర్శించాం. ఉన్నతంగా గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇచ్చారు. దీంతోనే ఇప్పటికే విభజన సమస్యలు, ఆస్తుల పంపకం సమస్యలు ఉన్నాయి. ప్రజల మధ్య ఉద్దేశాలను ప్రతిసారి రెచ్చగొట్టడానికి ఇదే కారణం అవుతుంది. రాష్ట్రాన్ని సక్రమంగా ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. దీంతోనే అశాంతి, అసంతృప్తి ఉన్నాయి. విభజన చేసిన తీరు ఈనాటికి మాననగాయంగా ఉంది. అప్పట్లో సక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే నేను పదే పదే ప్రస్తావిస్తాను. మొన్న తెలంగాణలో జనసేన ఏర్పాటు చేసిన సభకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని కళ్ళ ముందు జరిగే విషయాలు మనం చిన్నవిగా చూస్తాం, ఏమవుతుందిలే అని వదిలేస్తాం. చలి చీమలు కూడా పాముని చంపేస్తాయనే మాటను పెద్దలు చెప్తుంటారు. ఆ చెడు చీమలు అన్నీ కలిపి జాతిని, దేశాన్ని నాశనం కోసం ప్రయత్నాలు చేస్తే జనసేన పార్టీ బలంగా దాన్ని అడ్డుకుంటుంది. దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసి ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుంది. విభజనవాదాన్ని ప్రోత్సహించే వాళ్ళని జనసేన పార్టీ ఉపేక్షించదు. అట్లాంటి వాళ్ళ పట్ల జనసేన బలంగా ఉంటుంది. దక్షిణాదికి చెందిన కొందరు నాయకులు ఢిల్లీని మెడలు వంచుతాం, వణుకుతిస్తామని ప్రగల్భాలు పలుకుతారు. చివరికి ఏమీ సాధించలేరని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీకి లోక్సభలో 2 ఎంపీలు, రాజ్యసభలో 1 ఎంపీ బలం ఉంది. పార్టీ ఎంపీల మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు మాత్రమే సభలో మాట్లాడద్దు. ఎంపీలు యావత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని మర్చిపోకుండా అన్నటువంటి సూచన చేశారు.